హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే వర్డ్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ స్టెప్లో, ఏ ప్రిన్సిపల్లో వస్తుందని అయితే చెప్పాము. సో ఎక్కడ చెప్పాము అంటే ఓవర్ డ్రెస్సింగ్ అనే కాన్సెప్ట్లో చెప్పాము. ఓవర్ డ్రెస్సింగ్ అంటే ఏంటి? సో క్లీనింగ్ ఆఫ్ ఓర్ను క్లీన్ చేయడం ఫ్రమ్ ఇట్స్ గ్యాంగ్. దాని గ్యాంగ్ నుంచి ఓర్ను క్లీన్ చేసే ప్రాసెస్ని మనం ఏమన్నామంటే ఓవర్ డ్రెస్సింగ్ అన్నాము అనమాట. సో గ్యాంగ్ అంటే ఏంటంటే ఇది ఓర్ అనుకుంటే ఓర్ చుట్టూ ఉన్నటువంటి ఈ దట్టు పర్టికల్స్, రాక్స్, శాండ్, ఇంప్యూరిటీస్ వీటన్నిటిని మనం ఏమంటామంటే గ్యాంగ్ అంటాం. వాటి నుంచి ఆ గ్యాంగ్ నుంచి ఓర్ను క్లీన్ చేసే ప్రాసెస్ను మనం ఓవర్ డ్రెస్సింగ్ అంటాము. ఆ ఓవర్ డ్రెస్సింగ్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైప్స్ వచ్చేసి ఫ్రోత్ ఫ్లోటేషన్ అని చెప్పామన్నమాట. సో దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది మెయిన్గా మనకు సల్ఫైడ్ ఓర్స్ను డ్రెస్సింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ను క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. యూజ్డ్ టు క్లీన్ ద సల్ఫైడ్ ఓర్స్ క్లీనింగ్ అనమాట. అంటే సల్ఫైడ్ ఓర్స్ అన్నప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు జింక్ సల్ఫైడ్ చూసాము, లెడ్ సల్ఫైడ్ చూసాము. ఇలాంటి సల్ఫైడ్ ఓర్స్ను క్లీన్ చేయడానికి, దాని చుట్టూ ఉన్న డస్ట్ పార్టికల్స్ని, ఇంప్యూరిటీస్ని క్లీన్ చేయడానికి మనకు ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అయితే దీంట్లో కొన్ని టర్మ్స్ మనం తెలుసుకోవాలి. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ తెలుసుకునే ముందు దీంట్లో వచ్చే కొన్ని టర్మ్స్, ఆ టర్మినాలజీ ఏంటో చూద్దాం, వాటి మీనింగ్ చూద్దాం. తర్వాత ప్రాసెస్ ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్గా ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే ఫ్రోత్ అంటే ఏంటో తెలియాలి మనకు. సో ఫ్రోత్ అంటే ఏంటో కాదు, ఫోమ్ అనమాట. ఫ్రోత్ అంటే ఏదో కాదు, ఫోమ్, లేతర్, ఫోమ్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, మరి ఫోమ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఒక వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫోమ్ అనేది ఫ్లోట్ అయ్యే ప్రాసెస్ని ఏమంటామంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అంటాం. అంటే ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలా, ఈ ప్రాసెస్లో ఫోమ్ ఫామ్ అవుతుంది, అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది అని మీకు అర్థమైపోవాలి. సో ఫోమ్ అనేది ఫామ్ అయ్యి ఆ ఫోమ్ అనేది ఫ్లోట్ అవుతుంటుంది. మరి ఈ ఫోమ్ ఫామ్ కావడానికి మనకు రీజన్స్ ఏంటంటే ఇందులో ఆయిల్స్ని మిక్స్ చేస్తాం మనం. ఈ ప్రాసెస్లో ఆయిల్స్ని ఓవర్కి మిక్స్ చేస్తామన్నమాట. ఓవర్కి మిక్స్ చేస్తాం. అయితే ఈ ఓర్ను మనము పౌడర్గా చేసుకొని దానికి వాటర్ మిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఇది సస్పెన్షన్ లాగా మారిపోతుంది అనమాట. సస్పెన్షన్ అంటే ఏంటో కాదు, లైక్ పల్ప్ ఒక ముద్దలాగా, పేస్ట్ లాగా చేసుకుంటాం అనమాట. దానికి ఈ ఆయిల్స్ని మిక్స్ చేస్తున్నాం. అంటే ఒక పల్పు లాగా, ముద్దలాగా చేసుకొని దానికి ఆయిల్స్ మిక్స్ చేసి ఆ రెండింటికి ఎయిర్ పంపుతూ వాటిని బాగా స్టిర్ చేస్తాం, కలుపుతాం, ఎజిటేట్ అంటే ఇంకా స్టిర్రింగ్ అనమాట. రొటేటింగ్, స్టిర్రింగ్ అని చెప్పచ్చు అనమాట. బంబార్డింగ్ అని చెప్పచ్చు, స్టిర్రింగ్ ఆర్ బంబార్డింగ్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఆయిల్స్ని కలుపుతున్నాం, వాటర్ సస్పెన్షన్ అంటే ఓర్ సస్పెన్షన్ కలుపుతున్నాము, దానికి కొద్దిగా ఎయిర్ని కూడా పంపిస్తూ స్టిర్ చేస్తున్నాం. బాగా స్టిర్ చేసే కొద్దీ ఈ ప్రాసెస్ అంతా కూడా వాటర్లో చేస్తామన్నమాట. మనం వాటర్లో చేస్తాం. అంటే లైక్ ఇదంతా వాటర్ అనుకుంటే ఒక కంటైనర్ తీసుకున్నా, అందులో వాటర్ ఉంది. ఈ వాటర్లో కొద్దిగా ఈ ఓవర్ సస్పెన్షన్ తీసుకున్నా దానికి ఆయిల్స్ కలిపిన ఇక్కడ నుంచి ఎయిర్ వచ్చేలాగా చేస్తూ ఉన్నా, దీన్ని స్టిర్ చేస్తూ ఉన్నా, దీన్ని ఎజిటేట్ చేస్తున్నా. ఇట్లా చేయడం వల్ల ఈ వాటర్లో అంతా కూడా ఫోమ్ను ఫామ్ చేస్తుంది అనమాట. ఫోమ్ను ఫామ్ చేసి ఆ ఫోమ్ అంతా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ ఫోమ్ అంతా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫోమ్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆయిల్స్, వాటర్, ఎయిర్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఎజిటేట్ అవడం వల్ల ఫోమ్ ఫామ్ అయింది. ఆయిల్స్ వలన ఆ ఫోమ్ అంతా ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంటుంది. మనకు తెలుసు, మనము వాటర్ని, ఆయిల్ని రెండు కలిపాము అంటే ఆ రెండు ఎప్పటికీ మిక్స్ కావు. వాటర్, ఆయిల్ ఎప్పటికీ మిక్స్ కావన్నమాట. మరి మిక్స్ కానప్పుడు సో వాటర్ ఒక లేయర్ కానీ, ఫోమ్ ఒక లేయర్ కానీ ఉండిపోతుంది. మరి వాటర్ ఎక్కడ ఉంటుందంటే డౌన్ సైడ్ వాటర్ ఉంటుంది,
అప్ సైడ్ ఏముంటుంది, ఆయిల్స్ ఉంటాయి అన్నమాట, ఆయిల్స్ ఉంటాయి. సో అంతే కదా, వాటర్ పైన ఆయిల్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాటర్ పైన ఆయిల్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సేమ్ అదే కాన్సెప్టే ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్, సేమ్ అదే కాన్సెప్టే ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్లో మనం ఏం చేస్తాము అంటే సేమ్ ఇక్కడ ఏవైతే చెప్పామో అదే ఇక్కడ చేస్తాం. సరే ఇక్కడ చూడండి, ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో ఒక పెద్ద కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో వాటర్ ఉంటుంది, ఇదంతా కూడా వాటర్ ఉంటుంది. మరి ఈ కంటైనర్లోకి నేనేం చేస్తున్నా అంటే ఓర్ పల్ప్ ఆఫ్ ఓర్ అదే ఓర్ సస్పెన్షన్ పంపుతాను అనమాట. ఓర్ సస్పెన్షన్ అంటే ఏంది, ఓర్ను పౌడర్గా చేసుకొని దానికి వాటర్ కలిపి ఒక ముద్దలాగా చేసుకోవడం, పల్ప్ లాగా చేసుకోవడం, సస్పెన్షన్ లాగా చేసుకోవడం అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఆయిల్స్ని కూడా పంపుతా, 2 types ఆఫ్ ఆయిల్స్ని కూడా పంపుతూ ఉంటాను అనమాట. అవి ఏంటని చెప్తాను. ఓకే, పంపుతూ దీన్నంతా ఇంకొక సెటప్కి జాయింట్ చేశాను. ఈ సెటప్ ఏంటంటే రొటేటింగ్ ప్యాడిల్ అనమాట. ఇందులో ఒక రొటేటింగ్ ప్యాడిల్ ఉందన్నమాట. ఇది ఒక రొటేటింగ్ ప్యాడిల్, ఇక్కడ ఒక రొటేట్ చేసే ప్యాడిల్ వీల్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని నేను రొటేట్ చేస్తూ ఉంటాను, ఈ డైరెక్షన్లో నేను దీన్ని రొటేట్ చేస్తూ ఉంటాను. ఇలా రొటేట్ చేయడం వలన ఇక్కడ నుంచి ఎయిర్ కూడా బ్లో అవుతూ ఉంటుంది, ఎయిర్ కూడా ఇటు సైడ్ నుంచి లోపలికి బ్లో అవుతూ ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి పల్ప్ ఓరు ఆయిల్ రెండు ఇక్కడికి వస్తున్నాయి, పల్ప్ ఓర్ కమ్ ఆయిల్స్ వస్తున్నాయి. ఈ ఆయిల్స్ ఈ వాటర్తో ఇక్కడ మిక్స్ అవుతూ ఉన్నాయి. ఇట్లా మిక్స్ అవుతూ ఈ ప్యాడిల్ అనేది, ఈ రొటేటింగ్ ప్యాడిల్ అనమాట. ఈ రొటేటింగ్ ప్యాడిల్ అనేది దీన్ని రొటేట్ చేస్తూ ఉండడం వల్ల, ఎజిటేట్ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఆయిల్స్ ఓరు దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఎయిర్ కూడా దీంట్లో మిక్స్ అవుతుంటుంది. ఇవన్నీ మిక్స్ అవడం వల్ల బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దెన్ ఫోమ్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోమ్ ఏం చేస్తుంది అంటే ఈ పల్ప్లో ఉన్నటువంటి ఓర్ పల్ప్ ఉంది కదా, ఈ పల్ప్లో ఉన్నటువంటి మనకు కావాల్సిన మినరల్ను, మనకు కావాల్సిన మెటల్ను ఆయిల్స్ తీసుకుంటాయి. దాంట్లో ఉన్నటువంటి గ్యాంగ్ పార్టికల్స్ని అంటే ఆ ఓర్లో ఉన్నటువంటి గ్యాంగ్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్ని అన్నీ కూడా ఈ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి, సెటిల్ డౌన్ అయిపోతుంటాయి అనమాట. సో మరి ఆయిల్స్ అనేవి, ఇక్కడ నుంచి వచ్చిన ఆయిల్స్ అనేది ఓర్ మినరల్ని తీసుకుంది కాబట్టి, ఓర్లో ఉన్నటువంటి మినరల్ని తీసుకుంది కాబట్టి, అంటే మనకు కావాల్సిన మెటల్ను, ఓర్ని తీసుకుంది, దాని మీద ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కింద ఇక్కడ సెటిల్ డౌన్ అయిపోతుంటాయి. మరి అవి ఆయిల్స్లో మిక్స్ అయ్యాయి కాబట్టి, ఓర్ అంతా కూడా ఆయిల్స్లో మిక్స్ అయింది కాబట్టి ఆయిల్ అంతా కూడా ఫోమ్ లాగా మారింది. ఆ ఫోమ్ అంతా కూడా ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో అంతే కదండి, మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో ఆయిల్స్ ఎప్పుడు కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి అదంతా ఫ్లోట్ కావాలన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫోమ్ లాగా మారుతుంది, ఫ్రోత్ లాగా మారుతుంది. ఫోమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రోత్. ఆ ఫ్రోత్ లాగా మారి ఆ ఫోమ్ అంతా కూడా ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఫోమ్ అనమాట. ఈ ఫ్రోత్లో ఏముంది, మనకు కావాల్సిన మినరల్ ఉంది, మనకు కావాల్సిన మెటల్ ఉంది. సో ఆ మెటల్ని మనం తీసేసుకొని దాన్ని కొద్దిగా హీట్, ఇంకా డిఫరెంట్ రిమైనింగ్ స్టెప్స్లో దాన్ని మనం క్లీన్ చేసుకుని మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇది కాన్సెప్ట్. ఇది ఫ్రోత్ ఫ్లోటేషన్ సంబంధించినటువంటి డయాగ్రామ్. మీకు ఈ డయాగ్రామ్ అర్థమైపోయిందంటే ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ చాలా ఈజీ. 4 marks వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఈ చాప్టర్ నుంచి. సింపుల్, మళ్ళీ ఒకసారి ఈ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఒక కంటైనర్ తీసుకున్న, దాంట్లో వాటర్ ఉంది. ఈ వాటర్లోకి నేను కొద్దిగా ఓర్ పల్ప్ను పంపించాను, ప్లస్ ఆయిల్స్ని కూడా పంపించాను. దాన్ని ఒక రొటేటింగ్ ప్యాడిల్ వీల్తో మిక్స్ చేస్తూ స్టిర్ చేస్తూ ఉన్నాను. ఎయిర్ కూడా దాంట్లోకి బ్లో అవుతూ ఉంది. ఇలా అవడం వల్ల ఆయిల్స్ ఉంది, వాటర్ ఉంది, ఓర్ ఉంది, ఎయిర్ ఉంది. వీటన్నిటిని మిక్స్ చేస్తూ ఉండడం వల్ల, ఎజిటేట్ చేస్తూ ఉండడం వల్ల, రొటేట్ చేస్తూ ఉండడం వల్ల
బబుల్స్ ఫామ్ అవుతున్నాయి, ఫోమ్ ఫామ్ అవుతుంది. ఆ ఫోమ్ ఫామ్ అయినప్పుడు ఆ ఫోమ్లోకి ఈ మినరల్ పార్టికల్స్, ఆ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా, మనకు కావాల్సిన మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా ఫోమ్లోకి మిక్స్ అయిపోయాయి, ఫోమ్లోకి ఇన్వాల్వ్ అయిపోయాయి అన్నమాట. ఫోమ్ ద్వారా మినరల్ పార్టికల్స్, ఆ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా వెట్ అయిపోయాయి. మరి ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా, ఓర్ పైన ఉన్నటువంటి గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ వాటర్తో వెట్ అయిపోయాయి అన్నమాట. సో ఆ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్స్తో వెట్ అయిపోయాయి, తడిచిపోయాయి. కాబట్టి ఆ ఆయిల్స్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతాయి. ఆ ఫోమ్ అంతా కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. వాటితో పాటు మనకు కావాల్సిన మినరల్ కూడా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్ అయిపోయాయి కాబట్టి, వాటర్ అంతా కూడా ఈ కంటైనర్కి డౌన్ సైడ్ సెటిల్ అయిపోతూ ఉంటుంది. ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో కలిసిపోయి వెట్ అయిపోయి ఈ కంటైనర్ డౌన్ సైడ్ సెటిల్ అయిపోతుంటాయి. మనకు కావాల్సిన మినరల్ పార్టికల్స్ అన్నీ కూడా అప్ సైడ్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఈ అప్ సైడ్ ఫ్లోట్ అయ్యే ఈ ఫ్లోత్లో మనకు కావాల్సిన మినరల్స్, మెటల్స్ ఉన్నాయన్నమాట. దాన్ని మనం సపరేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్లో దాన్ని ప్యూరిఫై చేసుకుంటాం. ఇది ప్రాసెస్. మరి ఇందులో మనం ఫస్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏం చెప్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్లీనింగ్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ ఓర్స్ని మనం క్లీన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో సల్ఫైడ్ ఓర్స్ని డ్రెస్సింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సల్ఫైడ్ ఓర్స్ని డ్రెస్సింగ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాము కదా. డ్రెస్సింగ్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్, it is used to removing gang from సల్ఫైడ్ ఓర్స్. గ్యాంగ్ అంటే ఏం చెప్పామండి? ఇంప్యూరిటీస్ అనమాట. ఆ సల్ఫైడ్ ఓర్స్ పైన ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ని గ్యాంగ్ అంటాము. ఏ ఓర్ పైన ఉన్నటువంటి ఇంప్యూరిటీ అని గ్యాంగ్ అంటాము. దాన్ని రిమూవ్ చేయడానికి, ఎస్పెషల్లీ సల్ఫైడ్స్ యొక్క ఓర్స్ యొక్క గ్యాంగ్ని రిమూవ్ చేయడానికి ఫ్లోత్ ఫ్లోటేషన్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాము. మరి ఫస్ట్గా ఏం చేస్తామంటే ఓర్ ఈజ్ పౌడర్డ్. ఇన్ దిస్ ప్రాసెస్ ఓర్ ఈజ్ పౌడర్డ్ అండ్ యాడెడ్ విత్ వాటర్. పౌడర్డ్ ఓర్ని మనం పౌడర్గా చేసుకుంటాము. దాన్ని వాటర్తో మిక్స్ చేసి ఒక సస్పెన్షన్ లాగా తయారు చేసుకుంటాం. ఒక ముద్దలాగా, ఒక పల్ప్ లాగా తయారు చేసుకుంటాం అన్నమాట. సస్పెన్షన్ లాగా తయారు చేసుకొని ఈ సస్పెన్షన్కి మనం ఏం కలుపుతామంటే టు దిస్ సస్పెన్షన్ వీ యాడ్ ఆయిల్స్ని యాడ్ చేస్తాం అన్నమాట. సస్పెన్షన్కి ఏం యాడ్ చేస్తాం? సస్పెన్షన్కి ఆయిల్స్ని యాడ్ చేస్తాం. మరి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని యాడ్ చేస్తాం. ఈ ఆయిల్స్ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఆయిల్స్ ఉన్నాయంటే ఇక్కడ పైన్ ఆయిల్ ఉంది, క్రిసాల్ ఆయిల్ ఉందన్నమాట. పైన్ ఆయిల్, క్రిసాల్ ఆయిల్ అని 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ను మనము ఓర్తో సస్పెన్షన్తో మిక్స్ చేస్తాం. మరి పైన్ ఆయిల్ కాన్సెప్ట్ ఏంటి, క్రిసాల్ కాన్సెప్ట్ ఏంటి అని మనం చూస్తే, పైన్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే ఫ్రోత్ను కలెక్ట్ చేస్తుంది. మరి క్రిసాల్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే ఫ్రోత్ను స్టెబిలైజ్ చేస్తుంది అన్నమాట. ఫ్రోత్ స్టెబిలైజర్ అన్నమాట. అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫస్ట్ ఫ్రోత్ ఫామ్ కావాలి. ఫ్రోత్ ఫామ్ అయిన తర్వాత ఆ ఫ్రోత్ అనేది, ఆ ఫోమ్ అంతా కూడా కొలాప్స్ కాకుండా, డెస్ట్రాయ్ కాకుండా, వెంటనే అయిపోకుండా ఫ్రోత్ అలాగే ఉండడానికి, స్టెబిలైజ్ చేయడానికి క్రిసాల్ యూజ్ అవుతుంది. ఆ ఫ్రోత్నంతా కలెక్ట్ చేయడానికి పైన్ ఆయిల్ యూజ్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన మినరల్స్ అన్నిటిని కూడా ఈ పైన్ ఆయిల్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ అయినటువంటి మినరల్స్ అంతా కూడా ఇది సపరేట్ కాకుండా ఆ ఫ్రోత్లో ఉండేలాగా క్రిసాల్ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే, ఏం జరిగింది, పౌడర్డ్ ఓర్ను సస్పెన్షన్ మార్చుకున్నాము. సస్పెన్షన్కి మనం ఆయిల్స్ కలిపాము. ఏమేమి ఆయిల్స్ కలిపామంటే పైన్ ఆయిల్, క్రిసాల్ కలిపామన్నమాట. పైన్ ఆయిల్ అనేది ఫ్రోత్ను కలెక్ట్ చేసుకుంటుంది, క్రిసాల్ అనేది ఫ్రోత్ను స్టెబిలైజ్ చేస్తుంది అని చెప్పాం. ఇప్పుడు మనము ఇదే సెటప్లో ఓ రొటేటింగ్ ప్యాడల్ వీల్ను అరేంజ్ చేసామన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ
సస్పెన్షన్ ఇక్కడ ఇలా పంపినటువంటి ఈ సస్పెన్షన్ ప్లస్ ఆయిల్స్ అన్నింటిని కూడా రొటేట్ చేయడానికి స్టిర్ చేయడానికి ఎజిటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది రొటేట్ అవుతున్న ప్రాసెస్లో ఎయిర్ కూడా అందులోకి పోతుంది కాబట్టి ఎయిర్, పల్పోరు, ఆయిల్, వాటర్ అన్నీ మిక్స్ అయిపోయి ఇక్కడ బబుల్స్ ఫామ్ అవుతుంటాయి. కంటిన్యూస్లీ అది ఫోమ్ లాగా మారుతూ ఉంటుంది. ఇది కాన్సెప్ట్ కదా. మరి దీన్ని రొటేట్ చేస్తూ ఈ మిక్చర్ని అంతా కూడా ఇక్కడ పంపించేసి ఎయిర్ని పంపిస్తూ దీన్ని ఎజిటేట్ చేస్తున్నాం. ఈ ఎజిటేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్రోత్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఈ ఆయిల్స్ని పంపిన తర్వాత ఎజిటేట్ ద సస్పెన్షన్. ఆ సస్పెన్షను అండ్ ఆయిల్స్, వాటరు అంతా కూడా ఈ సస్పెన్షను ఆయిల్స్, పల్ప్ అంతా కూడా ఎజిటేట్ చేస్తాం. సస్పెన్షన్ అండ్ ఆయిల్స్ ఆ మిక్చర్ని అంతా కూడా మనం ఎజిటేట్ చేస్తాం. ఎజిటేట్ అంటే ఇంకా రొటేట్ చేయడం, స్టిర్ చేయడం, ఓకే, బంబార్డింగ్ చేయడం. అలా చేయడం వలన దీని రిజల్ట్ ఏమవుతుందంటే ఫ్రోత్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఫ్రోత్ ఈజ్ ఫార్మ్డ్ విచ్ క్యారీస్ ద మినరల్ పార్టికల్స్. దీనివల్ల ఏమవుతుందంటే రిజల్ట్ ఏంటంటే ఫ్రోత్ అనేది ఫామ్ అవుతుంది. రిజల్ట్ ఫ్రోత్ ఈజ్ ఫార్మ్డ్, ఫోమ్ అనేది వచ్చింది. మరి ఈ ఫామ్లో ఏం జరుగుతుందంటే మినరల్ పార్టికల్స్ అన్నీ కూడా, మనకు కావాల్సిన మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా, మనకు కావాల్సిన ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ ఫోమ్లోకి ఇన్వాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు ఇన్వాల్వ్ అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పైన్ ఆయిల్స్. ఈ పైన్ ఆయిల్ అంతా కూడా ఏం చేస్తుందంటే ఆ ఓర్ను కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది దాని ఫోమ్లోకి. మరి దాన్ని స్టేబుల్గా ఉండేటట్లు చేసేది ఏంటంటే క్రిసాల్స్ అనమాట. దాన్ని స్టేబుల్గా ఉండేటట్లు చేసేది క్రిసాల్స్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మినరల్ పార్టికల్స్ అంటే ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్ బై మినరల్ పార్టికల్స్ ఆర్ వెట్ బై ఆయిల్స్. మినరల్ పార్టికల్స్ అన్నీ ఆయిల్స్తో వెట్ అయిపోయాయి. గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్ అయిపోయాయి. గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ వెట్ బై వాటర్. గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్ అయిపోయాయి. మినరల్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్తో వెట్ అయిపోయాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మినరల్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్స్తో వెట్ అయిపోయాయి కాబట్టి అదంతా ఫోమ్లో ఉంది కాబట్టి ఫోమ్ అనేది వాటర్ పైన ఫ్లోట్ అవ్వాలి. సో వాటర్ పైన ఫ్లోట్ అవ్వాలి అంటే ఈ ఫోమ్ అంతా కూడా ఇక్కడ ఫామ్ అవుతున్న ఫోమ్ అంతా కూడా ఆ ఓర్స్ని తీసుకొని ఫోమ్ లాగా మారిపోయి ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంది. మరి ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్ అయిపోయాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా సెటిల్ డౌన్ కిందికి వచ్చేసింది అనమాట. పైన అంతా కూడా మనకు ఓర్ ఉంది, కింద అంతా కూడా గ్యాంగ్ ఉంది. ఇదంతా గ్యాంగ్ ఉంది, పైన ఓర్ ఉంది. సో ఓర్ అంతా కూడా ఫ్రోత్ ఫార్మేషన్లో ఉంది, అంతా కూడా ఫ్లోట్ అవుతూ ఉంది. అందుకే ఈ కాన్సెప్ట్ని మనం ఏమన్నామంటే ఫ్రోత్ అంతా కూడా ఫ్లోట్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం ఫ్లోటేషన్ అంటున్నాం అనమాట. మరి ఈ ఫ్లోట్ అయ్యేటువంటి ఈ ఫ్రోత్లో ఏమున్నాయంటే మినరల్స్ కూడా ఉన్నాయి. అంటే మినరల్స్ అంటే మనకు కావాల్సిన మెటల్స్, ఓర్స్ ఉన్నాయన్నమాట. ఆ మెటల్ ఓర్స్ని మనము క్లీన్ ఇక్కడ నుంచి సపరేట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో మనం దాన్ని సపరేట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. మరి గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్ అయిపోయాయి కాబట్టి అదంతా కూడా సెటిల్ డౌన్ అయిపోయింది. కింద ఇక్కడ వాటర్లో గ్యాంగ్ పార్టికల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే దీనివల్ల ఏం జరిగిందంటే ఫ్రోత్ ఈజ్ లైట్ అండ్ ఫ్లోట్ అండ్ స్కిమ్డ్ ఆఫ్. ఏంటి స్కిమ్డ్ ఆఫ్ అంటే ఇంక రిమూవ్ చేయడం, మనకు కావాల్సినట్టు తీసుకోవడం అనమాట. ఫ్రోత్ ఈజ్ లైట్ అండ్ స్కిమ్డ్ ఆఫ్. ఈ ఫ్రోత్ అంతా కూడా ఏం జరుగుతుంది, పైన ఫ్లోట్ అవుతుంది, లైట్ వెయిట్లో ఉంది కాబట్టి దాన్ని ఈజీగా మనం రిమూవ్ చేయగలిగినాం. స్కిమ్డ్ ఆఫ్ అంటే రిమూవ్ చేయడం అనమాట, తీసేసుకోవడం అనమాట. అండ్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ దెన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫ్రోత్. ఇక్కడ నుంచి ఈ ఫ్రోత్ నుంచి మనకు కావాల్సినటువంటి ఓర్ పార్టికల్స్ను మనము అబ్టైన్ చేసుకున్నాం, సపరేట్ చేసుకుంటాం. దిస్ వే ఓర్ పార్టికల్స్ అంటే క్లీన్డ్ ఓర్ పార్టికల్స్. ఇప్పుడు క్లీన్ చేయబడినటువంటి ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా ఓర్ పార్టికల్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది ఫ్రోత్
ఫ్లోత్ నుంచి మనము ఓవర్ పార్టికల్స్ని సపరేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫ్లోత్ ఫ్లోటేషన్ మెథడ్. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీ. జనరల్గా మనం చూసే కాన్సెప్టే అనమాట. సో ఒక్కసారి మళ్ళీ చూడండి. ఫ్లోత్ ఫ్లోటేషన్ అంటే, ఫ్లోత్ అంటే ఏంటో కాదు, ఫోమ్ ఏం అవుతుందంటే వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. అందుకే ఈ ప్రాసెస్ని మనం ఏమన్నా అంటే ఫ్లోత్ ఫ్లోటేషన్ అన్నాం. అందుకే ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫ్లోత్ అంతా కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫ్లోత్ ఫ్లోటేషన్ అన్నాం. మరి ఈ ఫ్లోత్ ఫ్లోటేషన్ అనే కాన్సెప్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఓవర్ను డ్రెస్సింగ్ చేసుకోవడానికి. ఓవర్ను డ్రెస్సింగ్ చేసుకోవడం అంటే ఓవర్ను క్లీన్ చేసుకోవడం. ఓవర్ను క్లీన్ చేసుకోవడం అంటే ఏంటంటే ఓవర్ పైన ఉన్నటువంటి గ్యాంగ్ను క్లీన్ చేయడం అనమాట, రిమూవ్ చేయడం అంట. గ్యాంగ్ అంటే ఏంటంటే ఇంప్యూరిటీస్ అనమాట. శాండ్, రాకు, ఇంప్యూరిటీస్ ఇలాంటివన్నీ కనుక ఓవర్ పైన ఇనిషియల్గా అన్నీ అటాచ్ అయి ఉంటాయి. దాన్ని క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ని మనము ఓవర్ డ్రెస్సింగ్ అంటాం. ఓవర్ డ్రెస్సింగ్లో నెంబర్ ఆఫ్ టైప్స్లో ఫ్లోత్ ఫ్లోటేషన్ అనేది ఒక టైప్ అనమాట, ఈజీ టైపు. సో ఈ టైప్ను ఎస్పెషల్ మనం దేనికి యూజ్ చేస్తామంటే సల్ఫైడ్ ఓవర్స్ను క్లీన్ చేసుకోవడానికి. జింక్ సల్ఫైడ్, లెడ్ సల్ఫైడ్ ఇలాంటి వాటన్నిటిలో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ క్లీన్ చేసుకొని జింక్ సల్ఫైడ్ను, లెడ్ సల్ఫైడ్ను సపరేట్ చేసుకోవడానికి అనమాట. అంటే ఇక్కడ సపోజ్ ఇది జింక్ సల్ఫైడ్ ఓవర్ అయితే దీంట్లో అంతా కూడా జింక్ సల్ఫైడ్ ఉంటుంది, దానికి ఉన్న గ్యాంగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇదే లెడ్ సల్ఫైడ్ ఓవర్ అయితే లెడ్ సల్ఫైడ్ ఇక్కడ ఉంటుంది ఈ ఫ్లోత్లో, దాని గ్యాంగ్ పార్టికల్స్ని కూడా ఇక్కడ కింద ఉండిపోతాయి అన్నమాట. మరి ఈ ప్రాసెస్లో మనం చూస్తే ఒక కంటైనర్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్లోకి మనము పల్ప్ ఆఫ్ ఓర్ అంటే ఓర్ సస్పెన్షన్ అంటే ఓర్ను పౌడర్గా చేసుకొని దానికి వాటర్ కలిపి ఒక ముద్దలాగా, పల్ప్ లాగా, సస్పెన్షన్ లాగా తయారు చేసుకుంటాము. దానికి 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని పంపుతాము. పైన ఆయిల్, క్రిసాల్ అని రెండు ఆయిల్స్ని పంపుతాము అనుకుంటే, పైన ఆయిల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫ్లోత్ ఫామ్ అయిన తర్వాత దాంట్లోకి ఓవర్ పార్టికల్స్ను కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాన్ని స్టెబిలైజ్ చేయడానికి క్రిసాల్ అనేది యూజ్ అవుతుంది. సో వీటన్నిటిని ఇలా పంపుతాము. ఇక్కడ పంపబడినటువంటి ఈ మిక్స్చర్కి మనము ఒక రొటేటింగ్ ప్యాడల్తో దాన్ని స్టిర్ చేస్తాం, ఎజిటేట్ చేస్తాం. బాగా ఎజిటేట్ చేస్తే ఈ మిక్స్చర్ ప్లస్ వాటరు అట్ ద సేమ్ టైం ఎయిర్ కూడా మూవ్ అవుతుంటుంది కాబట్టి ఎయిర్ కూడా బ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మిక్చర్ అంతా కూడా ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఫ్లోత్ అంటాము. ఆ ఫ్లోత్లోకి అంతా కూడా మినరల్ పార్టికల్స్ వచ్చేస్తుంటాయి, ఓవర్ పార్టికల్స్ వచ్చేస్తుంటాయి. వాటర్లోకి అంతా కూడా గ్యాంగ్ పార్టికల్స్ వచ్చేస్తుంటాయి. మినరల్ పార్టికల్స్ అని కూడా ఫ్లోత్లో ఉండడం వలన ఫ్లోత్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఆయిల్స్ అని కూడా పైన ఫ్లోట్ అవుతుంటాయి కాబట్టి వాటర్ పైన, ఆ వాటర్ పైకి వచ్చేసి ఆ వాటర్ పైన ఉన్నటువంటి ఆ ఫ్లోత్లో ఆ మినరల్ పార్టికల్స్, ఓవర్ పార్టికల్స్ ఉండిపోతాయి. కింద ఉన్నటువంటి ఈ వాటర్లో ఆ గ్యాంగ్ పార్టికల్స్ ఉండిపోతాయి. అంటే ఓవరాల్గా మనము ఆ జింక్ సల్ఫైడ్ ఓవర్ని క్లీన్ చేసుకున్నాం చూడండి. సో దానిపైన ఉన్నటువంటి గ్యాంగ్ అంతా కూడా ఇక్కడికి ఉండిపోయింది, కింద వాటర్లో ఉండిపోయింది. సో ఆ ఓవర్ అంతా కూడా ప్యూర్గా మనకు పైన ఫ్లోట్ అవుతుంది. సో దీని నుంచి ఈ ఫ్లోత్ నుంచి మనకు కావాల్సినటువంటి ఓవర్ను మనము సపరేట్ చేసుకుంటాం. అంటే ఈ ప్రాసెస్లో ఇంకా ఇక్కడ ఒక స్టెప్ చూస్తే ఈ ఓవర్ పార్టికల్స్ అన్నీ కూడా మినరల్స్తో వెట్టాయి, ఆయిల్స్తో వెట్టాయి, గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్టాయి. సో మినరల్స్ అన్నీ కూడా ఆయిల్స్తో వెట్టాయి కాబట్టి ఆయిల్స్ ఎప్పుడు కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంటాయి కాబట్టి, అది కూడా ఫోమ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈజీగా ఫ్లోట్ అవుతాయి కాబట్టి, సో ఓవర్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయిపోయి ఫ్లోత్ లాగా ఫామ్ అయ్యేసి వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. సో వాటర్ పార్టికల్స్లో గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ మిక్స్ అయ్యాయి, వెట్ అయిపోయాయి కాబట్టి, సో వాటర్ అనేది ఎప్పుడు కూడా డౌన్ సైడే ఉంటుంది కాబట్టి ఆయిల్స్కి అంతా కూడా గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్స్ కింద ఉన్నటువంటి వాటర్లో వెట్ అయిపోయి ఇక్కడ సెటిల్ డౌన్ అయిపోయాయి అనమాట. సో ఈ ప్రాసెస్లో ఈ విధంగా మనం ఫ్లోత్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. దీని నుంచి మనము ఓవర్స్ను క్లీన్ చేసుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. ఖచ్చితంగా ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగారు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి చూడండి మొత్తం స్క్రీన్ రికార్డర్, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఇది ఒకసారి వింటే ఇంకా మీరు మళ్ళీ మర్చిపోలేరు, అంత ఈజీ క్వశ్చన్ అనమాట. జనరల్ కాన్సెప్ట్ అనమాట ఇదంతా కూడా. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ రిపీటెడ్ మళ్ళీ ఒకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో ఆ డౌట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంతో మనం మెటలర్జీలో మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం అయిపోయిందన్నమాట. సో నెక్స్ట్ చాప్టర్స్ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు చెప్పిన క్లాసులన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.